పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు వేయడానికి రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాను పాకిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు. గత కొంత కాలంగా చూస్తే అంటే 2-3 రోజుల నుంచి చూస్తే పాకిస్తాన్ మెల్లమెల్లగా మనల్ని కవ్విస్తూ ఉంది. మెల్లమెల్లగా వార్ని ఎస్కలేట్ చేస్తూ పోతూ ఉంది, పెంచుకుంటూ పోతూ ఉంది. సో మొదట్లో మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు 9 ప్రాంతాల్లో అక్యురేట్గా నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ స్థావరాల మీద అంటే ఓన్లీ టెర్రరిస్టు స్థావరాల మీద మాత్రమే వేశాము. మనం ఎవరిని సివిలియన్స్ని గాయపరిచే ఉద్దేశంతో ఎక్కడ కూడా అటాక్స్ చేయలేదు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, మనకి పాకిస్తాన్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియా అధీనంలో ఉన్న కాశ్మీర్కి మధ్య 740 కిలోమీటర్ల పొడవున ఉండే లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ రేఖను దాటిన విలేజెస్ మీదకి పాకిస్తాన్ అటాక్ చేసింది. గత 2 రోజుల్లో దాదాపు 36 మంది విలేజర్స్ పౌరులు చనిపోయారు, దాదాపు 60 మందికి పైన గాయపడ్డారని చెబుతున్నారు. నిన్ననే అక్కడ ఒక ఆఫీసర్ అంటే సివిల్ అడ్మిన్ ఆఫీసర్ కూడా చనిపోయాడు. సో అంటే రాజౌరి అనే ఒక టౌన్లో వాళ్ళ ఇంటి మీద కూడా బాంబులు వేశారు. ఆయన సివిల్ అడ్మిన్ ఆఫీసరు, మొన్ననే ముఖ్యమంత్రితో కూడా ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తి. అట్లాగే మన సత్యసాయి జిల్లాకు సంబంధించిన గోరంట్ల దగ్గర మురళీ నాయక్ అనే ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, ఒక సైనికుడు. సో ఇలాగా మన పౌరుల మీద కూడా పాకిస్తాన్ అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు ఒక 36 ప్లేసుల్లో అంటే ముఖ్యంగా నార్త్ ఇండియా ప్లస్ వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్, రాజస్థాను, పంజాబు ఈ ప్రాంతాల్లో, దాంతోపాటు ఢిల్లీలో కూడా మన సైనిక స్థావరాల మీద, ఎయిర్ బేసెస్ మీద, మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద దాదాపు 36 రకాల డ్రోన్స్, 36 రకాల ప్లేసుల్లో 300 నుంచి 400 డ్రోన్స్ని, అది కూడా తుర్కీయే ఇచ్చిన డ్రోన్స్ని ఉపయోగించి అటాక్ చేసింది. దీనికి ప్రతీకారంగా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి కూడా పహల్గామ్ ఫస్ట్ కవ్వించింది ఎవరు? పహల్గామ్ అటాక్ ద్వారా ఇండియాని కవ్వించింది ఫస్ట్ పాకిస్తాన్. దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం. దాని తర్వాత వాళ్ళు మన పౌరుల మీద అటాక్స్ చేయడం, 36 ప్లేసుల్లో ఈ డ్రోన్ల అటాక్. అంతకుముందు కూడా 15 టౌన్స్ మీద కూడా వాళ్ళు మిసైల్స్ని ప్రయోగించారు. సో మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ చర్యకి ప్రతిచర్యగా మనం చేస్తున్నాం అంటే ప్రపోర్షనేట్. మన ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మిలిటరీ ఇన్స్టాలేషన్స్, ఎయిర్ బేస్ల మీద అటాక్ చేస్తున్నారు. ఈవెన్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు. వీటన్నిటినీ ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో గాల్లోనే వాటన్నిటినీ పేల్చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ అంటారు, ఇంటర్సెప్ట్ చేశాము. రెండవది మనము వాళ్ళ నగరాల్లోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద అటాక్ చేసాం. ఇప్పుడు ప్రధానంగా 3 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసాం. అది వాళ్ళకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. నుర్కాను, మురిద్దు, రఫీక్ అనే 3 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసాం. ఆ ఎయిర్ బేస్ల్లో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటున్నాయి. JF-17 లాంటి చైనీస్ బ్యాకప్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో వాటిని మనం ధ్వంసం చేయగలిగాం. దాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ PR పబ్లిక్ రిలేషన్స్ DG చౌదరి కూడా దాన్ని 3 స్థావరాల మీద బాంబులు వేసినట్టు, నష్టం జరిగినట్టు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సడన్గా వాళ్ళు 2 నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, మనం ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామో వాళ్ళు కూడా ఆపరేషన్ బునియన్ ఉన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇది ఖురాన్లో ఉన్న పదం. ఈ పదానికి అర్థం ఏంటంటే ఐరన్ వాల్ అని అర్థం. అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ అని, ఐరన్ వాల్ అని అర్థం. సో ఈ ఐరన్ వాల్ అనే పేరుతో వాళ్ళు ఖురాన్ నుంచి అరబిక్ వర్డ్ని ఉపయోగించి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈరోజు ఎన్సిఏ అంటే నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశపరిచాడు. ఈ ఎన్సిఏ ఏం చేస్తుందంటే
ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కమాండ్, కంట్రోలు, ఓవర్సైట్ ఈ 3 రకాలు చూస్తుంది. అంటే న్యూక్లియర్ వెపన్స్ వేయాలా లేదా, వేస్తే ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ వేయాలి, ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది ఈ ఎన్సిఏ. ఈ ఎన్సిఏ మీటింగ్ని ఈరోజు ఆయన కన్వీన్ చేశాడు. ఈ మీటింగ్కి ఈయనతో పాటు మిగతా క్యాబినెట్ సభ్యులు, తర్వాత మిలిటరీలో అత్యున్నత స్థాయి ర్యాంకుల్లో ఉన్న అధికారులు కూడా అటెండ్ అవ్వబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది.